మీ సార్ ఎక్కడ? ఎవరైనా అరిస్తే వస్తారు, మీరు ఎవరికైనా అరిచే టైం ఇస్తే కదా అసలు. ఇంతకంటే క్లారిటీగా ఎవడు చెప్పలేడు. పెద్ద ఆయన చెప్పేది ఏంటంటే, మీ నాన్న వచ్చి పొడిచాడు, ఎవిడెన్స్ లేదు, కేసు వీక్గా ఉంది. నేను వచ్చి కొట్టా, ఎవిడెన్స్ ఉండదు, ఈ కేసు వీక్గానే తగలాడిసి వస్తుంది. సో ఈ టిట్ ఫర్ టాట్లు వద్దు. ఏదైనా ఉంటే టేబుల్కి అవతల పక్క యువతల పక్కన కూర్చొని మాట్లాడుకుందాం, కానీ నాలాగే టేబుల్ ఎక్కి గొడవ పడకూడదని పెద్ద ఆయన ఒపీనియన్. ఏమంటారు? ఏంటి అలా చూస్తున్నారు? లేండి, ఇందాక అలా వెళ్ళి ఇలా వచ్చారు, ఇప్పుడు ఏంటి పాతుకుపోతున్నారు? ఫ్లైట్ టైం అయిపోతుంది, రండి. బ్రదర్, నువ్వు అడగాల్సింది ఏమైనా ఉందా? ఓహో, ఏడిసినట్టే ఉంది. అక్కడ మన యువరాజ్కి మాట్లాడటం రాదు, ఇక్కడ ఈ యువరాజ్కి మాట్లాడటానికి ఏం లేదు. ఇద్దరే సైలెంట్ మూవీస్ సూపర్ స్టార్స్. నీళ్ళలో ఉండాల్సిన పడవ నేల మీద ఉంది ఏంటంటే? కార్రా అది. అద్దెలుస్తుంది పేరేంటా అని. ఆరా ఏంటి సార్ ఇది? రాజమౌళి సినిమా పేరులో ఉంది. రోల్స్ రాయ్స్ రా. అబ్బా, ఏం కాంట్రాస్ట్ గా ఉన్నారు గురుగారు. ఆ కార్కున్న క్లాస్ కి మీకు సంబంధమే లేదు. రండి ఓ సెల్ఫీ దిగుదాం. గొడుగు బాగుంది. దీన్ని ఎండకి వానకి వాడేవాళ్ళు చూశాను, కానీ దేనికి పడితే దానికి వాడేవాళ్ళు కలవటం ఇదే ఫస్ట్ టైం. నాకు ఇలాగా ఆర్టిస్టిక్ గా తిప్పడం రాదు, ఆటది దగ్గర నింపేయడమే. మీరు ఇప్పుడే కారు దిగారు, నేను ఇప్పుడే క్యారెక్టర్ ఎక్కా. సిగ్గుపడకల్లా, కలుద్దాం. నైస్ మీటింగ్. రండి, ఫ్లైట్ టైం అవుతుంది. కానీ ఏ మాటగా మాట కారు అద్దరిందండి. మన పొట్టుకొచ్చి నీకే వార్నింగ్ ఇస్తాడేంటి? చెప్పేస్తానండి. వార్నింగ్ ఇచ్చిన సేత్తూనే వాళ్ళ కంపెనీ షేర్లు కూడా ఇచ్చేస్తారులేరా. ఇవ్వకుండా ఎక్కడ పోతారు? ఎల్లు. అన్నయ్య గారికి ఎలా ఉంది? కత్తి కుడి వైపు దిగిందా, ఎడం వైపు దిగిందా? ఇలాంటి పరామర్శలు వద్దు. వాళ్ళు మనలాగా మిడిల్ కాదు, హై. సరే అమ్మో, చాలా రోజుల తర్వాత మంచి క్యూట్స్ కట్టేసు. పాపా, పప్పా ఎవరతను? బంటు, నా సెక్రటరీ. హలో. మరి చేతులు వేసేస్తున్నాడేంటి? కీ కీ కార్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించకొచ్చి నేను పోయేలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అందుకే చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్పా ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. అమ్ము, వీడిని వదులుచుకుని అమ్ములు వచ్చాయి. ఇప్పటికా? వీలైతే ఎప్పటికి దావే. అమ్ము గురుగారు. హలో సార్, ఎలా ఉన్నారు? ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36 కదా? అవును సార్. మరి నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? మనం ఇక్కడే కదా పనిచేసేది. ఏం పని? డెసిగ్నేషన్ ఏం డిసైడ్ అవ్వలేదు, ప్రస్తుతానికి అమ్మాయిల బొమ్మలు చూస్తున్నాను అంతే. మీరేంటి ఇలా వచ్చారు? రామచంద్ర గారితో మాట్లాడాలి. అక్కర్లేదు సార్, మనతో చెప్పండి సరిపోతుంది. పిల్లాడివి నీకేంటి చెప్పేది? ఆయనకి సెక్యూరిటీ కావాలో వద్దో కనుక్కురమ్మని కమిషనర్ గారు పంపాడు. మనం ఉండగా ఆయనకి ఎందుకు సార్ సెక్యూరిటీ? ఎందుకండి ఈ ఇంటికి మొత్తం మనమే. నువ్వెవడవరా ఆయన సెక్యూరిటీ డిసైడ్ చేయడానికి? దగ్గర అని చెప్తా. ఏంటి? యాక్చువల్ గా రామచంద్ర గారి అబ్బాయి మనమే. నిజం సార్, రామచంద్ర గారి అబ్బాయి మనమే. మీ మీద ఒట్టు. హలో ఆఫీసర్. హలో. మరి వీడు 25 వాళ్ళ అబ్బాయి అని అనుకుంటున్నారు. 25 నీకెప్పుడు తెలుసు? రీసెంట్ గానే. ఎవరు చెప్పారు? ఓ నర్సు ఆవిడను ఆ స్తంభం వెనకాల ఒకడు ఉన్నాడు చూసారా, వాడు. ఇద్దరు కలిసి పై ఫ్లోర్ లో ఉన్న నన్ను కిందకి తీసుకొచ్చి కింద ఫ్లోర్ పైన పెట్టి కోటీశ్వరం చేశారు అని ఎవడు చెప్పాడు? వాడా? వాడు కాదు సార్, నర్సు. ఎప్పుడు? మొన్నే.
25 సంవత్సరాల క్రితం ఎందుకు చెప్పలేదు? కోమాలో ఉంది చెప్పలేదు. మరి ఇప్పుడు ఎందుకు చెప్పింది? కోమలోంచి బయటకు వచ్చింది చెప్పింది. నీ ఒక్కడికే చెప్పిందా? ఆ ఊర్లో అందరికి చెప్పుద్ది మరి. కనీసం రామచంద్ర కన్నా చెప్పాలి కదా. అవే చెప్తాను. మరెందుకు చెప్పలేదు? ఇది చెప్పే లోపల చచ్చిపోయింది. టీ అయినా చెప్పమంటారా? సరిపోదురా, విస్కీ తాగాలి. విస్కీ లేదు. సాయంకాలం డ్యూటీ దిగిన తర్వాత అవుతుంది. అయితే బాబు బంటు బంగారం, ఈ విషయం నీ ఒక్కడికే తెలుసా, ఇంకెవరికైనా తెలుసా? తెలీదు సార్, చెప్పను కూడా. ఉమ్, ఉమ్. త్యాగం చేసేస్తున్నాను. అంత త్యాగరాజు అయితే ఈ ఇంటికి ఎందుకు వచ్చావు? నా ఇల్లు నేనెక్కడ సర్దిద్దుకోవాలి? బంటు కీజ్. రెడ్డి చంపేస్తున్నాడు, అర్జున్ గా ఆఫీస్కి వెళ్ళాలి. ఈవినింగ్ మాట్లాడతా. సారీ సారీ. ఈ అమ్మాయి ఏంటి ఇక్కడ? వాడు కాబోయే పెళ్ళం కదా. మరి నీకెందుకు ముందు పెడుతుంది? మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. ఈ విషయం వాడికి తెలుసా? ఊరుకోండి సార్, అది తెలిస్తే వాడెందుకు చేసుకుంటాడు? కనీసం రామచంద్ర కన్నా తెలుసా? అది చెప్దామని వెళ్తేనే పోయినంత పని అయింది. నాటీ బాయ్. ఇదెవరు? వాడి మేనకోళ్ళు. ఆయ్, మరి నీ సీట్ మీద కొడుతుందేంటి? అదే సార్, ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నాకు సైట్ కొడుతుంది. ఆ తర్వాత నుంచి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది. బాగుందయ్యా, నువ్వు ఈ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని ఎవరిని వదలొద్దు. వాడు మాత్రం చేతులు ఊపుకుంటూ తిరుగుతుంటాడు. నేను ఈ దారుణాలు చూడలేను గాని ఇక బయలుదేరుతాను. మార్నింగ్ ఆఫీసర్. అంటూ మార్నింగ్ సార్. సార్, మీరెవరికన్నా జాబ్ ఇచ్చేటప్పుడు వాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటో చెక్ చేయరా? ఎందుకు చేయం? మరి వాడికి ఉద్యోగం ఎలా ఇచ్చారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఈ ఇంటి మొత్తం మీద కామన్ సెన్స్ లో గానీ ఇంటెలిజెన్స్ లో గానీ నా తర్వాత ఎవడైనా ఉన్నాడంటే అది వాడే. ఏ? ఉమ్. సరిపోయింది. మహాప్రభు, నీకో నమస్కారం. సీ యు అగైన్. నా వల్ల కాదురా. లోపల ఎలా జరిగింది సార్? బీభత్సం జరిగింది. ఒరే, ఈ డబ్బులున్న వాళ్ళందరూ తెలివైన వాళ్ళు అనుకుంటాం గాని అదృష్టవంతులు అంతే. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, మార్నింగ్. కమ్. ఇంట్లోకి వచ్చాక సరిగ్గా మాట్లాడలేదని పిలిచాను. సార్, బయట ఉన్నావన్నారు. ఎస్పీ గారు వస్తే మాట్లాడుతున్నాను సార్. అదే మొన్న ఐటమ్ జరిగింది కదా, మీకైనా సెక్యూరిటీ కావాలా అని అడిగితే. సెక్యూరిటీ. బయట నుంచి గాలొస్తే తలుపులేసుకుంటాం, కానీ తుఫాను ఇంట్లోనే ఉంటే ఏం చేయగలం బంటూ? ఒప్పుకుని తలవంచడం తప్ప. మనకి సమస్యలు వచ్చినప్పుడు బలం కోసం కుటుంబం వైపు చూస్తాం. ఆ కుటుంబమే బలహీనత అయితే ఎటువైపు చూడాలి? బంటూ, దేవుడికి కూడా దక్షిణ కావాలి, రాజుకు కూడా రక్షణ కావాలి. మా కంపెనీకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పి ఆయన కష్టపెట్టలేను. వీడికి చెప్తే అర్థం కాదు, వాళ్ళకి చెప్పి ఉపయోగం లేదు. అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సే సంథింగ్ టు మై గ్రేటెస్ట్ బ్యాటిల్స్ ఆర్ విత్ క్లోజెస్ట్ పీపుల్. గొప్ప యుద్ధాలన్నీ నా అనుకునే వాళ్లతోనే. అటో మా అల్లుడు ఏమంటున్నాడు? చాలా అన్నారు. ఇటీవండి. మా అమ్మాయికి అతనికి పడట్లేదని ఫీల్ అవుతున్నాడా? ఎందుకు వాళ్లే? ఎన్నేళ్లైంది వాళ్ళు సరిగ్గా మాట్లాడుకుని. అంతేనా? ఇంకేమైనా చెప్పాడా? ఆయన ఏం చెప్పలేదు సార్, మొత్తం మీరే చెప్పారు. ఇంత వయసు వచ్చినా మీకు తుత్త రాగదా? తుత్తరా తుత్తరా? నేను ఇంకో 100 ఏళ్ళు బతుకుతానా ఓపిక ఉండడానికి? నాకు అన్ని వెంటనే తెచ్చిపోవాలి. ఓకే. ఇంతకీ ఏమన్నాడు అల్లుడు? ఏదో వాళ్ళ అబ్బాయి గురించి ఫీల్ అవుతున్నాడా? వాడిదో వెరైటీ. కూర్చో కూర్చో. వాడి మనసులో ఏముందో ఎవ్వడికీ తెలియదు. వాడు ఒక్కసారి కోపడితే చూసి చచ్చిపోవాలనుందయ్యా. నేను చూపిస్తాను, కానీ మీరు చచ్చిపోవద్దు. అమ్మా నాన్న కోసం ఇంట్లోకి వచ్చానన్నావు, ఆఫీస్ కిందకు వచ్చావురా? ఆస్తి కోసమా? రే అమాయకులరా, తప్పురా. ఓనర్ రా, నా ఇష్టం రా. రేయ్. రౌడీ ఎదవ. ఈడ్లో ఏదో పవర్ ఉందిరా.
ఈడేం చేసినా ముసలాయన ముచ్చట పడిపోతున్నాడు. రామచంద్ర అయితే ఫ్యామిలీలో కలిపేసుకుంటున్నాడు. ఈయన్ని మనం లాగేస్తే బెటరు. ఎందుకు మన మీద ఎక్కడానిక? రోజుకి యావరేజ్ 1,00,000 అవుతోందా? హ? లెక్కడితే కొడతావేంట్రా? హ? వాళ్ళు కొట్టారు కాబట్టి. వాడెందుకు కొట్టారా? వాళ్ళు 1,00,000 కొట్టేశారు కాబట్టి. హే? నీకే ఎందుకు కొట్టారా? నాకు 25 కొట్టారు కాబట్టి. కర్రైలావు, దేనికి సార్? నేను వాళ్ళని కొట్టాలి కాబట్టి. బావా నువ్వేం టెన్షన్ పడుకో, నేను లక్కని తీసుకొస్తాను, ధైర్యంగా ఉండు. ఏమండి ఆగి 2 దెబ్బలు తినండి, పెద్దానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది. యేసు వాడు చెప్పిన మాటలేని బాబాయ్ నన్ను చంపేస్తున్నాడే. ఏమైంది నాన్న? అన్నే నీ కొడతారేంటి? రోజు వీళ్ళు ఎంత తినేస్తున్నారో తెలిసాక కొట్టక ముద్దెట్టుకోనా? హ? ఎవరు చెప్పారు? వాడు వాడు చెప్తే నిజమైపోతుందా? నిజమైతేనే వాడు చెప్తాడు. అచ్చా, నిజమే చెప్తావా ఎప్పుడు? చెప్పు.